నడురి బాయ్ లక్కీ బాయ్. ఒరియో కూడా ఉన్నాడు పట్టేసేస్తానండి దిగు చెప్పులేదు చెప్పులు మర్చిపోయిపోతుండ్రు లక్కీ లక్కీ గారు మస్తు రోజులకు బయటికి పోతుండే కదా. ఈ నోట్ల నుంచి మొత్తం నురగ తీసి ఒక కొత్త రకం చేసింది. చూసానా నేను చెప్పేసిన వాడికి అన్నీ చెప్పేసిన వాడికి ఏమో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ఇవాళ అయితే ఊరికి వెళ్తున్నాము. ఒక చిన్న ఫంక్షన్ అయితే మ్యారేజ్ ఉంది. మేము రిసెప్షన్ అనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళాక తెలిసిందన్నమాట. సో అది మ్యారేజ్ అని చెప్పేసి మొత్తానికైతే ఊరు వెళ్తున్నాము. ఇంకా ఊరు వెళ్తే ఇంకా ఎప్పుడైనా కానీ ప్రతిసారి ఊరు వెళ్ళినప్పుడు అన్నీ వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇవాళ అయితే ఇంకా చికెను, ఇంకా అప్పాలు, చక్నాలు అన్నీ ఏమేమో కావాలంటే అవన్నీ, మెడిసిన్స్ ఇంకా అన్నీ వాళ్ళకి ఏమేమి కావాలో ఇంటి దగ్గర అన్నీ కూడా తీసుకొని వెళ్తామన్నమాట. ఈ ఒక్కసారైనా కాదు, ఎప్పుడు వెళ్ళినా కానీ ఇదొక లిస్ట్ అయితే ఉంటుంది కంపల్సరిగా. సో మొత్తానికైతే ఇదిగోండి ఇంకా తీసుకొని అయితే ఊరు వెళ్తున్నాము. నేను ఎప్పుడు వెళ్ళాను, లాస్ట్ టైం కూడా ఒక మ్యారేజ్కి రిసెప్షన్కి వెళ్ళాను కదా, ఆల్మోస్ట్ 1.5 month అవుతుంది అనుకోండి. ఇంకా అలాగా మొత్తానికి ఇవాళ కూడా రిసెప్షన్. యాక్చువల్గా మేమేమో ఇంకా కార్డు చూడలేదు, పాపం కార్డు పంపించారు కానీ మేము కార్డు తీసుకోలేదు. ఫోన్లో చెప్తే ఇంకా ఊర్లో ఉందనుకొని ఫస్ట్ అయితే ఊరు వెళ్తున్నాం అనమాట. ఇంటి దగ్గరికి వెళ్తున్నాం కానీ వాళ్ళు ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ ఉంది. మళ్ళీ ఊరు వెళ్ళాక అక్కడ నుంచి ఫంక్షన్ హాల్కి వెళ్ళాము మేమైతే. ఇంకా లక్కీ తల్లిని కూడా మాతో కూడా తీసుకెళ్ళాము. ఇంకెక్కడిది వదిలిపెట్టి వెళ్ళలేం కదా. సో చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన అని చెప్పేసి లక్కీ తల్లి కూడా ఫుల్ ఎగ్జైట్గా, ఎంత హ్యాపీగా అంటే అసలు ఎంత మంచిగా. నాకొకటి ఇక్కడ అర్థం కాకుండా, లక్కీ తల్లి కావాలని అలా వీడియో తీస్తే చూస్తుందా ఏమో అర్థం కాలేదు కానీ వీడియో తీస్తూ ఉంటే మాత్రం చాలా హ్యాపీగా అలా చూస్తూ ఉంటుంది. కెమెరానే అలా చూస్తూ ఉంటుంది. బట్ మొత్తానికి చాలా రోజుల తర్వాత బయటికి తీసుకెళ్ళాం కదా, అది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా హాస్పిటల్కి అండ్ లాస్ట్ టైం ఊరు వెళ్ళినప్పుడు తప్పితే లక్కీ కూడా ఈ మధ్య బయటికి ఏం వెళ్ళలేదు. లక్కీ ఎప్పుడు బయటికి వెళ్ళింది అంటే, ఎప్పుడు తీసుకుపోయినా హాస్పిటల్ తీసుకుపోయింది పోయిన నెల. 1.5 month అయింది లక్కీ బయటికి వచ్చి. మస్తు రోజుల తర్వాత ఖుషిలో ఉంది, ఆనందం. నేను నడపన్నా కారు. ಊರಾಗ ತಿಂಚದಾಳ ಸ್ಕೂಲಿಗೆ ಹೋಗೋದಾಳ ಇಲ್ಲಿ ನಡ್ಕೋಗನಿ తిరుపతి ప్రేమ మోటార్ అండ్ ఇంకా చూసారు కదండి, ఇంకా కాసేపు అయితే ఒక 1 hour అట్లా ఇంటి దగ్గర అయితే స్పెండ్ చేసిన తర్వాత లక్కీ తల్లి కూడా ఫుడ్ అన్నం తినిపించాను. ఇంకా అప్పటికే మా మామయ్య అయితే మంచిగా చేపల కూర వండేసి ఉన్నారు. ఇంకా ఆల్రెడీ చికెన్ తీసుకురమ్మని చెప్పేసి అన్నారు. చికెన్ చేపల కూర ఎక్కువ అయిపోతుంది, ఇదంతా ఓడవదని చెప్తే ఇంకా చేపల కూర నేను సాయంత్రం వండినంటే ఇంకా మేమైతే కొంచెం చేపల కూర అయితే పెట్టుకొచ్చినాం. ఇంకా లక్కీ తల్లి కూడా నేను తినిపించాను. ఇంకా వ్యూ చూడండి, ఎక్కడ చూసినా కానీ విలేజ్లో అయితే మొత్తం బర్నాట్లు అవుతున్నాయి. పంట పొలాలు అయితే నిజంగా ఇటువైపు చూసినా కానీ అసలు కళ్ళకి పచ్చటి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఇంకా ఫైనల్గా అయితే ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసినాం అన్నమాట. ఈ ఫంక్షన్ వచ్చేసి ఎల్లారెడ్డిపేటలో ఉండింది. ఇంకా బావ అక్క వాళ్ళు ఇంకా బాబు అన్నమాట. మేమైతే రిసెప్షన్ అనుకున్నాం కానీ మ్యారేజ్ మాకే క్లారిటీ లేదు మొత్తానికి. ఇంకా అక్కడ అది ఫంక్షన్ అటెండ్ అయ్యి తినేసి ఇంకా లక్కీ తల్లిని తీసుకుని అయితే ఇదిగోండి ఇంటి దగ్గరకు వచ్చినాం. ఇంకా అలాగో ఇంకా మొత్తం వర్క్ ఏం నడుస్తుంది చూసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి ఇంటి దగ్గర ఇంకా డైరెక్ట్ అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చినాం.
చూడు 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 కదా లక్కీ అది కింద కార్లో కూర్చొని ఉంది. పిలిస్తే చూడట్లే కింది కట్టి లక్కీ 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 అస్సలు చూడట్లేదు, ఎంత విషయం చూడట్లేదు. ఇదిగో ప్లంబర్ అయితే బ్యాక్ సైడ్ ఇదంతా వర్క్ అవుతుంది, ప్లంబర్ వర్క్. దానికోసం అక్కడ నుంచి కంటిన్యూగా ఇంటికి వెళ్ళకుండా ఇటు వచ్చి ఇవన్నీ చూసుకొని వెళ్దామని ఇదిగోండి ఇక్కడికైతే వచ్చేసి. ఇక్కడ బాత్రూంలో ధీరజ్ బాత్రూమ్, ఇది చిల్డ్రన్స్ వాష్రూమ్ ధీరజ్. ఇల్లు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఆయన చూసారు కదా, నేను పైనుంచి ఎంత అరిచినా కానీ లేకపోతే అస్సలు చూడట్లేదు. ఇది వచ్చేసి పెంట్ హౌస్ అండి. నేను కూర్చున్నది వచ్చేసి ఇది. నేను బ్యాక్ సైడ్ అయితే మొత్తం పూల మొక్కల కోసం అని మొత్తం పెట్టించాను. ఒకసారి వర్క్ కొంచెం ఇంకా మొత్తం కంప్లీట్ అవ్వలేదు, వర్క్ అవుతూ ఉంది. సో ప్లంబర్ వర్క్ ఇదంతా కూడా సెల్ఫ్లు ఈ వర్క్ అయితే నడుస్తుంది. మొత్తం కూడా చాలా వరకు నాకు నచ్చినట్టుగానే పెంట్ హౌస్ అంతా డిజైన్ చేయించాను. ఒకసారి పెంట్ హౌస్ కూడా మొత్తం హోమ్ టూర్ చేసి చూపిస్తాను. బట్ మేము ఉండడానికి చేసుకునే ఇల్లు కంటే నాకు పెంట్ హౌస్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఓపెన్ ప్లేస్ ఉంది, చాలా ఇంకా ఇరికిరికన్నా ముచ్చటనే లేదు. సో మొత్తానికైతే ఒక హోమ్ టూర్ ఒక వీడియో కంపల్సరీ చేస్తాను ముందు. సో వర్క్ అయితే కొంచెం ప్రాసెస్లో ఉంది కదా, సో చేస్తాను. వీలుంటే తప్పకుండా హోమ్ టూర్ చేస్తాను. హోమ్ టూర్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి మీరైతే. అండ్ ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాం. లక్కీ తల్లికి ఇంట్లో బాగా ఇష్టమైన ప్లేస్ ఏదన్నా ఉందా అంటే టీవీ దగ్గర. ఆయన ఇంకా బాగా ఇష్టమైన ప్లేస్ ఇక్కడ క్రాకరీ యూనిట్ దగ్గర. ఈ ప్లేస్ అయితే ముందటి రూమ్లో ఈ బాగా ఇష్టం, ఎందుకో తెలియదు కానీ ఎంత హ్యాపీగా ఉంటుందో ఆ ప్లేస్ చూస్తున్నారు కదా. ఒక్కొక్క ఇవన్నీ షీల్డ్ చూసి ఎంత హ్యాపీగా మురిసిపోతా ఉందో. అందులో ఇంకా వన్ ఆఫ్ ది ఫేవరెట్ అంటే పూర్ణది ఒక షీల్డ్ ఉంది, మీకు ఇంతకుముందు చూపించాను కదా. అదంటే ఎందుకు ఇష్టమో నాకు నిజంగా తెలియదు. లక్కీకి చాలా ఇష్టం అదైతే. అలా చూస్తా మురిసిపోతూ ఉంటుంది మొత్తానికి. ఇంకా పాపం కూర్చొని అలసిపోయింది కదా అని లక్కీ తల్లికి అయితే మొత్తం డ్రెస్ చేంజ్ చేసేసి అలా కాసేపు కూర్చోబెట్టి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి లక్కీ తల్లికి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీసారి లక్కీ తల్లికి కొంచెం అన్నం తినిపించి మధ్యాహ్నం అయితే కాసేపు అలా రిలాక్స్ అయ్యాము ఇద్దరము. ఇంకా పాపం అంటే మార్నింగ్ ఇంట్లో నుంచి వెళ్ళినప్పటి నుంచి ఇంకా అలా కూర్చొనే ఉంది కాబట్టి పాపం టైర్డ్ అయిపోతుంది. అది చెప్పుకోలేదు కదా, ఇంకా మనం అర్థం చేసుకోవాలన్నమాట. బట్ అలాగా మొత్తానికైతే నాన్న వండిన చేపల కూర సూపర్ ఉంటుంది మా నాన్న. తిని చెప్పు ఎట్లుందో చేపల కూర. చిక్కుడుకాయ కూర నా కోసం ఉంచు. తినకపోతే ఏం చేస్తా. ఆయన ఇంకా చూసారు కదండి, సో ఊరు నుంచి తీసుకొచ్చిన చేపల కూర అయితే మా వారు ఆల్రెడీ పెట్టుకొని తింటూ ఉన్నారు. బట్ ఒకటి చెప్పనా అండి, ఈ విషయంలో అయితే మా మామయ్యని చాలా మెచ్చుకోవాలి. తనకు చాలా ఓపిక ఎక్కువ. ఆయన ఒక్కటి చెప్పాలంటే వంటలు అయితే నిజంగా సూపర్గా చేస్తారు. సో మోస్ట్లీ అయితే మా ఇంట్లో అంటే ఊర్లో అంటే ఇక మా అత్తమ్మకంతా మా మామయ్యనే వంట చేసి పెడతా ఉంటారు. బట్ టేస్ట్ అయితే చెప్తున్నాను కదా వేరే లెవెల్. ఆ టేస్ట్ మనకు చేయడానికి కూడా రాదు. ఇంకా ఈ మధ్య కొంచెం పాపం ఏజ్ అయిపోయిందిలే కానీ ఒకప్పుడు అయితే నిజంగా చాలా టేస్టీగా చాలా మంచిగా వంటలు చేస్తూ ఉండే అనమాట. నువ్వులు పచ్చడి కానీ ఏ కర్రీస్ అయినా కానీ చాలా బాగా కుక్ చేస్తారు, నాకంటే చాలా బాగా కుక్ చేస్తారు. బట్ నిజంగా చాలా ఓపిక తనకైతే. ఆయన ఇంకా మా వారైతే తింటూ ఉన్నారు. ధీరజ్ బాబుకి అయితే మార్నింగ్ చేసిన క్యాబేజీ అండ్ కాలీఫ్లవర్ పొటాటో కర్రీ ఉంది కదా, దానికి కాంబినేషన్ మళ్ళీ ధీరజ్ ఎట్లాగో రైస్ తినడు అని చెప్పేసి ధీరజ్ ట్యూషన్కి వెళ్ళొచ్చే వరకు నేనైతే ధీరజ్ కోసం చపాతీ చేశాను. అండ్ ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా రొట్టెలు, 2 రొట్టెలు ఉంటే మా వారైతే ఆ రొట్టెలు అండ్ చేపల కర్రీ అయితే తింటూ ఉన్నారు. లక్కీ తల్లి వీళ్ళిద్దరు కూడా ఇదిగోండి ఇలా తింటూ ఉన్నారన్నమాట. ఇంకా ఏం చేస్తాం, నాకైతే వర్క్ కిచెన్లో కానీ ఇవన్నీ చూసుకోవాలంటే నిజంగా చాలా ఇబ్బందిగానే అవుతుంది. వీళ్ళిద్దరైతే ఫోన్ మాట్లాడుకుంటూ తింటూ ఉన్నారు. సో బట్ చేపల కర్రీ చాలా బాగుండింది, చాలా టేస్టీగా ఉండింది. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు నచ్చితే మీ రిలేటివ్స్ అందరికీ కూడా నా వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.